మన భారతీయ సనాతన సంస్కృతిలో అన్ని దానాలకెల్లా గొప్పదిగా భావించేది అన్నదానం. ఎందుకంటే ఆహారం నుంచే సమస్త జీవరాశి ఉద్భవిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. భగవద్గీతలో కూడా అన్నాద్భవంతి భూతాని అని చెప్పబడింది. అంటే సమస్త ప్రాణులు అన్నం వలనే జీవిస్తాయి. అందుకే అన్నదానం చేసిన వారికి ప్రజలు అన్నదాత సుఖీభవ అని ఆశీర్వదిస్తారు. శాస్త్రాల ప్రకారం ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టడం ద్వారా అపారమైన పుణ్యం లభిస్తుంది. భోజనం చేసిన వారు కాళ్ళు కడుక్కున్నప్పుడు పారే నీరు కూడా అన్నదాత చేసిన పుణ్యాన్ని 1000 రెట్లు పెంచుతుందని విశ్వాసం. మన పురాణాల్లో కూడా అన్నదాత మహిమను వివరించే ఎన్నో కథలున్నాయి. వాటిలో ప్రసిద్ధమైంది ఆదిశంకరాచార్యులు కనకధార స్తోత్రం కథ. ఒకసారి శంకరాచార్యుడు భిక్ష కోసం వెళ్ళినప్పుడు ఒక పేద బ్రాహ్మణ స్త్రీ దగ్గర ఏమీ లేకపోయినా ఒక ఎండిపోయిన ఉసిరికాయను భిక్షగా ఇచ్చింది. ఆమె దయ చూసి శంకరులు లక్ష్మీదేవిని ప్రార్థించారు. తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ ఇంట్లో బంగారు ఉసిరికాయలు కురిశాయి అని పురాణం చెప్తుంది. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మన దగ్గర ఎంత ఉందన్నది కాదు, మనం పంచుకునే మనసు ఉండడమే ముఖ్యమని. అందుకే పండుగలు, పుణ్యకారాలు, గృహప్రవేశాలు, పెద్దల కార్యక్రమాల సమయంలో మనం అన్నదానం చేస్తుంటాం. అన్నదానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. అందుకే శాస్త్రాలు చెప్తున్నాయి, అన్ని దానాలకెల్లా అన్నదానం గొప్పది అని. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం అంటే దేవునికి సేవ చేసినట్లే.